రానా. హాయ్ ఎవరివన్, ప్రజెంట్ తెప్ప డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడల అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ ఒక రైతులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అన్న ప్రజెంట్ మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి? దూడలు ఇప్పుడు 50 దూడలు ఉన్నాయన్న. ఆ, అన్న వాళ్ళు వచ్చి 18 దూడలు తీసుకున్నారు. ఉమ్, సో మీరు చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీ రింగులు చూసి అన్న వాళ్ళు తీసుకున్నారు. వినుకొండ నుంచి వచ్చారు. ఓకే. బ్రీడ్ల విషయానికి వస్తే ఇక్కడ ఏమేమి బ్రీడ్లు ఉంటాయి? అన్న ఇప్పుడు 3 బ్రీడ్లు ఉన్నాయన్న మన దగ్గర. మెన్నీ ఒకటే ఉంది. జాఫరాబాద్ 4 ఉన్నాయి, మిగతా ముర్రా ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు జాఫరాబాద్ తీసుకున్నారు, ముర్రా తీసుకున్నారు. మొత్తం మీరు రెగ్యులర్ గా ఏ బ్రీడ్ మెయింటైన్ చేస్తారని? మాక్సిమం ముర్రా ఉంటది అన్న. జాఫరాబాద్ కూడా ఉంటది, మిన్నీ తక్కువ. ఓకే. జాఫరాబాద్ కూడా మన దగ్గర ప్యూర్ దొరుకుతాయి. ప్యూర్ దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు అన్న? మనం మంచి పెద్ద ఫార్మ్స్ నుంచి లేదా గుజరాత్ నుంచి తెప్పిస్తాం అన్న. అంటే ఇప్పుడు వీటి మదర్ లో ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చింది? అన్ని మినిమం 10-12 లీటర్లు 14 లీటర్లు ఉన్న మదర్ మిల్కే ఉంటది. జనాలు చెప్తారు 15-20 లీటర్లు ఇచ్చి తెచ్చినామని. మన దగ్గర 10 లీటర్ల పైన 12 లీటర్ల పైన ఉన్న బర్రె ఉందో దాని దూడలే మన దగ్గర ఉంటాయి. ఫామ్ నుంచి తెచ్చిన బర్రెలు, ఏదో ఊర్లో గ్రేట్ మురాలు తెచ్చినవి కావు ఇవన్నీ. సో అనే ఫామ్ లో పుట్టిన దూడలకు బయట పెట్టిన దూడలకు ఎలా పోల్చుకోవాలన్న ఎవరైనా సరే? రింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, హైట్ ఎట్లా ఉంది, ఇప్పుడు బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు బాడీ స్ట్రక్చర్ చూసుకోండి, అన్నిటికీ ఎట్లా ఉన్నాయి. ఫామ్ లో పెరిగిన దానికి బయట పెరిగిన దానికి తేడా ఉంటది. ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఐడియా అంటే కొంచెం అవగాహన ఎవరైనా గుర్తుపట్టచ్చు. అని ఇప్పుడు వీళ్ళు వినుకొండ నుంచి వచ్చారు కదా, వీళ్ళకి బాగా అవగాహన ఉన్నట్టుంది కదా. ఆయన పెద్ద బాగా అనుమానం ఉంది. అంటే ఏరియా తీసుకున్నాడు ఆయన. ఎట్లున్నాయి ధరలు ఎంత ఉంటాయన్న మీ దగ్గర? అన్న మన దగ్గర 20,000 నుంచి 60,000 వరకు ఉన్నాయన్న. 60,000 అనేది ఫస్ట్ క్రాస్ అయినవి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉన్నవి, అట్లాంటివి దొరుకుతాయి. ఇప్పుడు మీద 20,000 అనేది 1 ఇయర్ అట్లా ఉన్నది ఉంటది. అట్లా అంటే 15,000 కూడా ఉంటాయి. లీస్ట్ 15,000 అంటే మరి చిన్నది అయిపోతాయి అన్న. దొరుకుతాయి 1 ఇయర్ అట్లా దొరుకుతాయి. సో బేసిక్ గా 1 ఇయర్ తేము, ఎందుకంటే అవి పాలు తాగుతుంటాయి. మినిమం మనకు పాలు ఆపేసి తెచ్చుకుంటే మనకు ఒక ఇది ఉంటది. అన్న చనిపోయే ఛాన్సులు కూడా ఉంటాయన్న 1 ఇయర్? లేవన్నా, అట్లాంటివి తేమైతే మరీ చిన్నగా ఉంటే అది కూడా ఉంటది. మళ్ళీ తట్టుకోవాలి, మదర్ మిల్క్ లేకుండా ఇవన్నీ ఎందుకు లేని 1 ఇయర్ పైన తెస్తాం మేము. తేవడం కూడా అట్లనే చేస్తారు. అవును అన్న. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న? వినుకొండ నుంచి అన్న. ఎన్ని తీసుకున్నారన్న? 18 అన్న. 18 అన్నదమ్ముల వీళ్ళు? వస్తాను వెనకాల ఫ్రెష్ ఉంటుంది, నేను చూస్తాను. ఓకే బ్రదర్, ఎప్పుడు వచ్చారు బ్రదర్ మీరు? మేము తెల్లదోన 4ంటికి వచ్చాము. ఇంకా సార్ చేస్తున్నారు. ఎట్లున్నాయి బ్రదర్ ఇక్కడ బ్రీడ్? ఎట్లున్నాయి? మీరు బయట కూడా బ్రీడ్ అంటే బయట దూరంలో కూడా చూస్తుంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపించింది క్వాలిటీ విషయంలో? డిఫరెన్స్ ఉంది, బాగానే ఉంది. ఇక్కడ క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి బ్రదర్? మేము 2.5 సంవత్సరం దాకా తీసుకున్నారు. మీరు సాటిస్ఫాక్షన్ అయినా ఇక్కడ క్వాలిటీ విషయంలో? బండి మాట్లాడుకున్నారా? బండి సారే మాట్లాడాడు. ఎంత పడింది బ్రదర్ మీకు? మాకు 12,000కే వచ్చేసింది. 12,000 250 కిలోమీటర్స్ 12,000కి వచ్చింది బండి. 12,000కి వచ్చేసింది. ఓకే. మీకు గాడి అయితే కొంచెం తక్కువనే పడింది. తక్కువనే పడింది. ఒకసారి చూద్దాం వీళ్ళు తీసుకునేది కూడా ఒక్కొక్కటి. బ్రదర్, మీరు సెలెక్ట్ చేసుకున్న దూడలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటి. దీని వయసు వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటుంది. మంచి క్వాలిటీ తోటి ఉంది దూడ అయితే. ముర్రా జాతి దూడ. సైజ్ కూడా చూసుకోవచ్చు. అన్ని మీ బాబాయ్ సెలెక్ట్ చేశాడా మొత్తం? ఓకే. ఇది ఒకటి. మీకు జాఫరాబాద్ మినీ క్రాస్ ఉంది, క్వాలిటీ బాగుంది. సో బాడీ చూసుకోవచ్చు మీరు. బాడీ ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి. బాడీ స్ట్రక్చర్ చాలా చూడండి ఇట్లా. ఇది క్వాలిటీ అన్నట్టు దూడలు ఇట్లుంటాయి. సో ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు పెంచుకున్నా సరే రేపు ₹1 వస్తుంది. సో క్వాలిటీ లేని దూడలు మీరు ఎన్ని రోజులు పెంచుకున్నా సరే మీకైతే దాని డబ్బులు దానికి కూడా రావు ఒక్కోసారి. సో ఇది ఒకటి బ్రదర్. ఇది ఒకటి. అంటే మీరు ఇండివిజువల్ ఒక్కొక్కటి కాకుండా 6 తీసుకుని 6 లాట్ మాట్లాడుకున్నారా? సో ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది. దీని వయసు ఒక 2 సంవత్సరాల 3 నెలలు, 2 సంవత్సరాల పైన 2.5 సంవత్సరాల లోపల ఉంటుంది. అన్ని కూడా ఈ బ్రదర్ తీసుకుంటే 2 సంవత్సరాల దాకా ఉన్నాయి. 2 సంవత్సరాల పైన. ఇది ఒకటి. ఇది ఒక 2 సంవత్సరాలు కానుకొని ఉంటుంది అటు ఇటుగా. ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మొత్తం? మీరు చూశారు కదా ఎన్ని ఉన్నాయి దూడలు? మొత్తం ఉన్నాయి ఒక 50 దూడలు ఉన్నాయి. 50 దాకా ఉన్నాయి. వాటిల్లో నచ్చింది. ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది. ఎంత పడాయి బ్రదర్ మీకు మొత్తం? నాకు వచ్చేసి 2.5 లక్షలు పడింది. అంటే 40,000 చిల్లర పడింది. ఒక్కొక్కటి. ఇంకా నెక్స్ట్ బ్రదర్ మీరు తీసుకుంటే ఇంకా చిన్న బ్యాచ్ ఒకటి తీసుకున్నాను అన్నారు కదా? మా తమ్ముడు ఇస్తున్నాడు. మీ తమ్ముడు? ఓకే. మా తమ్ముడు 12 ఇస్తున్నాడు. 12 దూడలు. 12 దూడలు అక్కడి నుంచి 12. ఇది ఒకటి. వయసు ఒక 1.5 సంవత్సరం అట్లా ఉంటుంది. సంవత్సరం కొంచెం అటు ఇటుగా. ఇవన్నీ సంవత్సరం పైన 1.5 సంవత్సరం లోపల. మాక్సిమం 1.5 సంవత్సరం బ్యాచ్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకటి 1.5 సంవత్సరం ఉంటుంది. బూరి బ్రీడ్. ఎట్లా పడింది బ్రదర్ ఇవి రేటు? ఈ వచ్చేసి 25 దాకా పడ్డాయి. ఎంత పడింది అన్న?
25,000 ఓకే 25,000 పడిందంట. సో క్వాలిటీలు చూసుకోవచ్చు. ఈ బ్యాచ్ మొత్తం 1.5 ఇయర్ దాకా ఉంటుంది వయసు. ఒక రెండేమో కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది మాత్రం సంవత్సరం కొంచెం పైన ఉంటుంది. ఒక 2 దూడలు మాత్రం ఇది ఒకటి, ఇది జాఫరాబాద్ ఉంది, జాఫరాబాద్ బ్రీడ్ దూడ. ఇది 1.5 ఇయర్ ఉంటుంది, ముర్రా దూడ. నెక్స్ట్ ఇది ఒకటి ముర్రా ఉంది. మొత్తం ఇవన్నీ దూడలు వినుకొని వెళ్ళిపోతున్నాయి. 2 అన్నదమ్ములు బ్రదర్స్ కొనుక్కున్నారు అన్ని దూడలు. అట్లా ఎవరైనా రైతులు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చా? మీరు చూసినారు కదా ప్రజెంట్ బయట ఎట్టున్నాయి కదా మార్కెట్ లో, మీకు గేదెలు ఉన్నాయి మీ సైడ్? మాకెళ్ళి ఉండే కానీ మాకెళ్ళి ఈ జాతి దూడలు దొరకవు. మెయిన్ జాతి కోసం వచ్చారు. జాతి కోసం వచ్చారు. మీ దగ్గర పాల రేట్ ఎంత ఉంటుంది బ్రదర్ సైడ్? మాకెళ్ళి పాల రేటు కేంద్ర డైరీకి వచ్చేస్తే 50 రూపాయలు అంతే. 55 డైరీకి ఉన్నాయి. అటు సైడ్ మీ సైడ్ డైరీలు వర్కౌట్ అయితే ఈ రేట్లలో? వల్లబా సంఘం ఉండే కానీ కొంచెం రేట్ అదే. ఓకే, సో చూసుకోవచ్చు. ఇవన్నీ కొన్నారు. వీళ్ళైతే బ్రీడ్ కోసం ఇంత దూరం వచ్చామనేసి చెప్తున్నారు హైదరాబాద్ కు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని తెప్ప ఫార్మ్స్ లో రెగ్యులర్ గా దూడలు అయితే అమ్మకానుకుంటే దూడలు ఉంటాయి. వీళ్ళ దగ్గర పాడి గేదెలు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఒక 20 పాడి గేదెలు కూడా ఉన్నాయి. ఎవరికైనా దూడలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది 9100524253 ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. చూడొచ్చు పడ్డ దూడలు ఎలా ఉన్నాయో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.